కూర్చున్నాడు. అట్ట వాడే పని పాట ఏం చేయడు, అమ్మా నాన్న జాకేస్తారు. అంతేగా, 25 ఏళ్ళు అమ్మా నాన్న జాకేస్తారు. 25 సంవత్సరాల తర్వాత వాడు మంచి అమ్మాయిని చూస్తాడు. మంచి అమ్మాయిని కాదు, మంచి అమ్మాయిని చూడడం ఇప్పుడు ఆ పిల్ల వెనక ఏముందని చూస్తున్నారు. ఒకే కూతురా, నాన్న అమ్మాయినా సంపాదన కలిగి ఉందా, లేదా కనీసం ఆ పిల్లకైనా ఉద్యోగం ఉందా, చూసి కటక్కన సెటిల్ అయిపోయి పెళ్లి చేసేసుకొని ఆహా అమ్మాయితో ఆ అత్తనే అట్టా కంపెనీకి తీసుకొని పోతా, అత్తని అట్ట షాపింగ్ మాల్ తీసుకొని పోతా, అత్తని అట్ట ఉద్యోగాన్ని తీసుకొని పోతా, మామని అట్ట నడిపించుకుంటా, భార్యని అట్ట సింపుల్గా 25 ఏళ్ళు. ఎంత అయిపోయిందమ్మా? 50 ఏళ్ళు ఫినిష్. ఇప్పుడు వీడు తెలియగలిగినాడు. ఇప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టింటారుగా, స్టార్ట్ చేస్తారు అక్కడి నుంచే. మంచి మంచి అత్త సొమ్ము, మామ సొమ్ము, భార్య సొమ్ము, వాళ్ళ సొమ్ము, వీళ్ళ సొమ్ము తీసుకుపోయి మంచి ఎడ్యుకేషన్ స్కూలు. ఏ స్కూలు? భాష్యం స్కూలు. అదేగా భాష్యం, విజయవాడ, గుంటూరు పెద్ద స్కూల్లో చేర్పి 25 సంవత్సరాలు వచ్చేటప్పుడు వీడిని సాఫ్ట్వేర్ బెంగళూరు, హైదరాబాద్. ఇంకో 25 సంవత్సరాలు వాళ్ళు తాగుతారు. మొత్తం ఎంత ఫినిష్ చేశాడు మనోడు? మొత్తం ఎంత ఫినిషా? 75 సంవత్సరాలు ఫినిష్ అయిపోయినాయి. అందుకని ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి. కాలేజీలకు పోతున్నారు మీరు, హాస్టల్లోకి పోతున్నారు మీరు, ఈ స్కీమ్లో చేరినారు మగవాళ్ళు. ఇప్పుడు పిల్లకాయలు, మగ పిల్లకాయలు. ఏ స్కీమ్ అది? యూత్ స్కీమ్. 25 ఏళ్ళు అమ్మా నాన్న, 25 ఏళ్ళు అత్తామామ, లేకపోతే ఉద్యోగం ఉండే పెళ్ళాము, లేదా ధనవంతుడని మంచి ఒకే ఒక కూతురు. అంతేనా? అట్టా తిప్పుకుంటేనే సరిపోద్ది 25 ఏళ్ళు. తెలుసా మీకు? పొగడతానే, అత్తని పొగడతానే అట్ట పూడ్చిపెట్టేది, మామను పొగడతానే ఆస్తి అంతా రాసుకొని పూడ్చిపెట్టేది. లాస్ట్కి భార్య ఉంటుంది, ఆ భార్యను పెట్టుకుంటే పిల్లల్ని చదివించుకుని పెద్ద చేస్తుంది. ఆస్తి అంతా పెట్టుకున్న తర్వాత 25 ఏళ్ళు ఎవరు? కొడుకులు సాకేస్తారు. దేవుడు ఆ విషయం ఎంత చెప్పినట్టు దేవుడు మానవుడు బైబిల్లో? అమ్మా 70 సంవత్సరములు అధిక బలం ఉంటే, అంటే 75 సంవత్సరాల మనోడు వాళ్ళ మీదే బతికేసినాడు. ఇంకా 5 సంవత్సరాల్లో ఏముంది నాయన, అరే ఆడున్నారా? 5 సంవత్సరాలు కష్టపడాలి వాడు, నడిచేదానికి, తినేదానికి, ఆ బాత్రూమ్కి, ఆ బెడ్రూమ్కి, ఆ ఇంట్లోకి, బయటికి తిరిగేదానికి. అంతేనా? వాడు ఏమైనా పని చేసే చరిత్ర వద్దా? మన పురుషోత్తం గారు పుట్టినరోజు నుంచి ఈ రోజు దాకా శాస్త్రమే ఉన్నాడు పని. చప్పట్లు కొట్టండి ఆయన కోసం మీరు. హల్లెలూయా. ఒక్కోసారి బొగ్గు బట్టిగా నేసినాడంటే రాత్రులు కూడా పొగ వస్తూనే ఉంటుంది. ఇప్పటికీ కష్టపడతాడు ఆయన. పురుషుడు అంటే ఆయన లాగా ఉండాలా. ఆమేన్. మన అన్నలాగా కూడా ఉండాలి. ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఆయన. కష్టపడే వాళ్ళు కావాలి దేవుడికి, పనిచేసేవాళ్ళు కావాలి దేవుడికి, సంపాదించేవాళ్ళు కావాలి దేవుడికి, భార్యని సాకేవాళ్ళు కావాలి దేవుడికి, పోషించేవాళ్ళు కావాలి దేవుడికి.